నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీం కోర్టు ఉచితాలు ఇస్తే జనాలు బాగా తిని పడుకొని పొంగొని సోమరిపోతుల్లాగా తయారవుతున్నాయి కాబట్టి ఆ పథకాలు ఇవ్వకండి, జనాల్ని సోమరిపోతుల్లాగా తయారు చేయొద్దండి అని సుప్రీం కోర్టే చెప్పింది. చూడండి, ఉచితాలు ఇస్తే ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి అంతకు ముందు కూడా లేదా పథకాలంటే అంతకు ముందుగా కూడా ఉన్నాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత బటన్లు నొక్కుంటూ 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అకౌంట్ లోకి ఆల్మోస్ట్ వాళ్ళ పార్టీ క్యాడర్ అకౌంట్ లోకి అనుకోండి వేసి వాళ్ళని ఏ విధంగా సోమరిపోతుల్లాగా తయారు చేశాడో ఈ సుప్రీం కోర్టు చూడండి చెప్తా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులను కాపాడుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల నుంచి బయటపడడానికి నవరత్నాలు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ను డిజైన్ చేసుకుని రుద్ది 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 జనాల్ని మోసం చేసి గద్దెనెక్కి ఆ నవరత్నాలు కూడా కరెక్ట్ గా చేసింది లేదు, సచ్చింది లేదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ జనాల్ని మాత్రం సోమరిపోతుల్ని తయారు చేశాడు. వాళ్ళు మాత్రమే పథకాల మీద మాత్రమే ఆధారపడి కనీసం పనులకు కూడా పోకుండా ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే ఏదైనా పని చేపించుకోవాలంటే పనులే దొరకడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారు చేశారంటే వీళ్ళని ఒక పథకం ఇవ్వడము, సాయంత్రము మద్యం రూపంలో తీసుకోవడము, ఇలా ఇవ్వడము, ఇలా తీసుకోవడము, మళ్ళీ ఇవ్వడము, తీసుకోవడము, ఇలా అలవాటు చేసి మొత్తం సోమరిపోతుల్ని తయారు చేసి సోమరిపోతులు మొత్తానికి హెచ్ఓడి లాగా తయారైనాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చూడండి, ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారిని పరాన్న జీవులు పారాసైట్స్ గా మారుస్తున్నామా అనే సందేహం వెలిబుచ్చింది. కాబట్టి మా చిత్తూరు భాషలో చెప్పాలంటే ఏదైనా పని చేసుకోండి రా, పథకాలు ఏంటికి రా, ఉచితాలు 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 అని ఏడుస్తారు. ఆ డబ్బులతో రోడ్లు వేపించుకోండి, ఆ డబ్బులతో కొంచెం అభివృద్ధి చేసుకోండి. ఏదైనా డెవలప్మెంట్ జరిగితే మీ పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. మీరు చెడిపోయి మీ పిల్లలు చెడిపోయి ఎందుకు పనికి రాకుండా సోమరిపోతుల్లాగా తయారవద్దండి ఒక ఆదేశాలు అయితే ఇచ్చింది. చూడండి, కూలీలే దొరకడం లేదు, పని దొరికితే చేయడానికి ఇష్టపడిన వారు ఎవరు ఉండరని కక్షిదారుల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. మీరు నాణ్యానికి ఒక వైపే చూస్తున్నట్టుంది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో ఉచితాలు ఇస్తుండడం వల్ల రైతు కూలీలు దొరకడం లేదు. అయితే దీనిపై మేము చర్చించుకోదలుచుకోలేదు అని చెప్పారంట. ఈ పథకాలు ఇవ్వడం వల్ల శుభ్రంగా తిని సాయంత్రము అంత కోటర్ వేసుకొని పడుకుంటున్నారు కానీ ఎవరు పని చేయడానికి ఇష్టపడటం లేదని చెప్పిందంట మన ధర్మాసనము. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే పథకాలు మళ్ళీ గెలిపిస్తాయనేది భ్రమ. పథకాలే గెలిపించేటట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరాతి ఘోరంగా ఎందుకు ఓడిపోతాడు? ఉచిత పథకాలే గెలిపించేటట్టుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోతుంది? కాబట్టి పథకాలు గెలిపిస్తాయనేటువంటి భ్రమ నుంచి బయటపడాలి, అభివృద్ధి మీద ధ్యాస పెట్టాలి. ఉచితాలు ఇవ్వడం తప్పు కాదు, మరి ఆర్థికంగా క్షీణించిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవచ్చు గాని ఈ విధంగా పథకాలని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి లాగా విచ్చలవిడిగా పథకాలు ఇచ్చి ఈ విధంగా సోమరిపోతులు తయారు చేస్తే నిజంగా రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆ సూపర్ 6 లో కూడా కేవలం ప్రధానమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి మిగతా వాటిలో కూడా ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళను మాత్రమే ఎంచుకొని బాగా పగడ్బందీగా అమలు చేస్తారని ఆశిద్దాం. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.